ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ అయిన 4-5 రోజులకే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ జరిగాయండి. రాజకీయ కక్షలు ఏం కాదు అవి. ఆల్రెడీగా వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు కొట్లాడుకొని ఏదో పార్టీ రంగు పులుముతున్నారే తప్ప అది రాజకీయ హత్యలు అయితే కాదు. అది ఈయన ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ గారే డైరెక్టు ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపి డోర్ డెలివరీ చేస్తేనే దాని మీద ఏమి చర్యలు తీసుకోవాలి. మరి అదే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ జోగి రమేష్ వాళ్ళు వచ్చి చేశారు కదా మినిస్టర్గా ఉండి, మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు కానీ ఏమి చర్యలు తీసుకున్నాడు? ఏమి చర్యలు తీసుకోలేదు. చాలామంది మహిళలు అత్యాచారాలు చేయడం జరిగింది, ఎస్సీల మీద దాడులు జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు రాష్ట్రపతి పరిపాలన గుర్తు రాలేదా మళ్ళీ ఈయనకు? సో ఇప్పుడు ఈయనకు గుర్తు వస్తుంది రాష్ట్రపతి పరిపాలన. ఇన్ని రోజులు పరదాలు కట్టుకొని లోపల తిరిగిన వ్యక్తి ఈరోజు జనాల్లో బయట కొద్దిగా అక్కడక్కడ అది కానీ కొంతమంది కనీసం వాళ్ళ కార్యకర్తలకి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రపతి పరిపాలన కావాలని కోరుకోవడం చాలా దురదృష్టకరం అండి. అసలు ఆయన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినంటే డెఫినెట్గా ఉండేది. ప్రజలు ఇవ్వకున్నప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? సో ఇవ్వలేదు కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళినా ఏమైనా ఒకవేళ పార్టీ వాళ్ళు మన సీనియర్ అతను ఓన్లీ ఉన్న ఇమేజ్ని హైక్ చేసుకోవాలనే పూర్తిగా డ్యామేజ్. ఆయన ఎట్లా ఉందంటే ఆయన పరిస్థితి పూర్తిగా మతిస్థిమితం మాదిరిగా బిహేవ్ చేస్తున్నాడు. బట్ ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఒక్కసారిగా పవర్ పోవడం వల్ల ఆయన కొద్దిగా డిప్రెషన్కి లోనైనట్టున్నాడు. కాబట్టి అతనికి ఆల్రెడీగా ఎంతైతే గవర్నమెంట్ అంటే ప్రొవైడ్ చేయాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అది చేస్తుంది, కానీ అది ఇంకా నాకు ఎక్కువ కావాలని కోరుకుంటున్నాడు. బట్ దాని మీద పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నిర్ణయం ఎలా తీసుకుంటో తెలియదు. ఇప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఎవరైనా కానీ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టే ఆయన కానీ ప్రతిపక్షాల హోదాలో కూర్చున్నాడు. ప్రతిపక్షంలో ఏదైతే ప్రజల అంటే ఫైట్ చేయడం అనేది జరిగింది. ఈ వీళ్ళు చేసే జగన్ పరిపాలన మీద ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 21 ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన చేస్తున్నాడు. కానీ ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చినప్పుడు ఈవీఎంల్లో ఏం లేదండి. చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి చాలా వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది, తర్వాత డిఎస్సీగాని వదలడం జరిగింది. తర్వాత ఇప్పుడు రాజధానిలో కానీ ఆల్రెడీగా నిన్న వెళ్ళి చూసి వచ్చాను. మొత్తం అన్ని చెట్లు పీకడము, జేసీబీల వర్క్ జరుగుతూ ఉంది. రాజధాని డెవలప్మెంట్ కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆ విషయం మీదే నిన్న కానీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిసి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకు అనంతపూర్లో కానీ ఆల్రెడీగా మాకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా వచ్చింది, చాలా నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసాయి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత కియా సబ్ యూనిట్స్ అన్నీ కానీ తరలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి అదేవిధంగా జాకీ కానీ ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీని కానీ లోకల్ లీడర్స్ అంతా దాన్ని ఉండుకోకుండా తడడం జరిగేసింది. సో ఇప్పుడు మరీ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా అంటే చాలా కంపెనీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన హామీలు అంటే ఇప్పుడు ఆల్రెడీగా కొన్ని చేశాడండి. పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ డేట్కు, తర్వాత అన్న క్యాంటీన్లు చేయడం జరుగుతుంది, డిఎస్సీ వదిలాడు. సో ఇంకా లోడ్ బడ్జెట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన అంటూ చేయాలని ఉన్నాడు 100%. ఇప్పుడు ఏదైతే వీళ్ళంతా కామెంట్ చేస్తున్నారు ఈ అమ్మఒడి ఇవ్వలేదనేసి, సో అది ఇస్తాడు ఖచ్చితంగా. తల్లికి వందనం అనేది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు చేస్తారు. బట్ అది జరుగుతూ ఉంది, ఆల్రెడీగా ఇస్తున్నారు. కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఇన్ని రోజులు పస్తులు ఉండాల్సిన అవకాశం ఉండింది. సో ఈరోజు కొద్ది వరకు వర్కులు జరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంది. లోడ్ బడ్జెట్లో ఉన్నా కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు కానీ బాగా కృషి చేసి వాళ్ళు ఏదో చెప్తున్నారండి. వాస్తవానికైతే డబ్బులు ఏం వసూలు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినాక ఏదైతే ఉచిత ఇసుక అని చెప్పినారు కదా, దాని ప్రకారంగా సార్ కానీ ఇచ్చాడు. లోకల్గా ఎక్కడెక్కడ కావాలంటే వాళ్ళకి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయాల ద్వారా అన్న క్యాంటీన్లు పెట్టడం. చాలామంది బీదోళ్ళు రాష్ట్రంలో చాలామంది ఆకలితో అలమటించేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లేకోకుండా చేయడం అనేది జరిగింది. పేదలు దాన్ని చాలా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత దూర ప్రాంతాల నుంచి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళైతేనేమి, లేకుంటే ఏదైనా పార్టీ ఆఫీసులకు ఇంకోటి పని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడము. సో ఆకలిగా అనేది ఎవరికైనా కరెక్ట్ టైంకి భోజనం అంటూ ఉండాలి. కానీ మన అన్న క్యాంటీన్లు పెట్టడం వల్ల కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళి భోజనము అతి తక్కువ అంటే 5 రూపీస్తో భోజనం చేయడం అనేది చాలా ఇది. వాళ్ళకి డెవలప్మెంట్ ఏది చేసినా వైసీపీ నాయకులకి అనే వాళ్ళకి స్కామ్ మాదిరి కనిపిస్తుంది. వాళ్ళు ఇంతవరకు ఏం చేశారనేది రాష్ట్ర ప్రజలు గమనించి ఆయనకు 151 అంటే 151 వచ్చినప్పుడు ఆయన విర్రవిగాడు. అయినా కానీ ప్రజలు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోలేదు. 165 చంద్రబాబు నాయుడుకి వచ్చిన 164 వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు అనేది ప్రజలు పట్టం కట్టారు కదా. విజన్ ఉన్న పర్సన్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి చాలా వ్యత్యాసం ఉందని తెలుసుకొని రాబోయే 10 సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంటుంది.